దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, బండ సందులలో ఎగిరే నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. మనము గనక నిజంగా ఆలోచించినట్లయితే రెక్కలున్నటువంటి ఏ పక్షి అయినా సరే ఎక్కడ ఎగురుతుంది? సువిశాలంగా ఉన్నటువంటి ఆకాశములో అలాగ ఎగురుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవుస్తుంది, బండ సందులలో ఎగురు నా పావురమా. దేవుని యొక్క పావురము. ఈ పరమగీతంలో చూసుకున్నట్లయితే ప్రియుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఇదిగో పావురమా, నా పావురమా అంటే నా సంగమా. అంటే ఈ పావురము స్వేచ్ఛ ఉన్న కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనకి నిజంగా స్వాతంత్ర్యం ఉన్నా సరే మనం సంఘంలో ఎలాగుంటామో ఎప్పుడు కూడా మనం అణిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే నాకు స్వాతంత్ర్యం అన్నది, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నేను ఎక్కడికైనా తిరగొచ్చు, నా ఇష్టానుసారంగా ఉండొచ్చు అని వారు తిరుగుతూ ఉంటారు. కానీ బండ సందులలో ఎగురుతుంది నా పావురమా. పేటు బేటలను ఆశ్రయించు నా పావురమా. ఆ బండ ఎవరు? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 2వ వచనం చూస్తే, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండే క్రీస్తు అని అపోస్తలుడి పౌలు గారు మనకి ఇక్కడ వివరిస్తున్నారు. అంటే బండ సందులలో ఎగురు నా పావురమా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బండ అయితే, ఇదిగో ఆయన వీపంతా కూడా నిజంగా ఏ విధంగా కొట్టబడింది, ఏ విధంగా నలగబడింది, ఆ సందుల్లోనంతా, అంటే ఆయన యొక్క గాయములైనటువంటి ఆ సందుల్లో మనము ఎగిరేవారిగా ఉండాలి. కానీ ఈ లోకంలో విశాలంగా ఉన్నది కదా అని చెప్పేసి అందులో కాదు మనం ఎగరవలసింది. ఆయన మార్గంలో, ఆయన బండ సందులైనటువంటి ఆ పేటు సందుల్లో మనము ఎగిరేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే నిర్గమకాండము 33వ అధ్యాయము 21లో చూస్తే, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు నా బండ మీద నిలవవలెను. దేవాతి దేవుడు మోషే గారితో అంటున్నాడు, ఎక్కడ నిలబడాలి? బండ మీద నిలబడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడగలుగుతున్నావా? స్థిరంగా నువ్వు ఉండగలుగుతున్నావా? అటువంటి భయము భక్తి కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? ఆ బండ మీద నిలవవలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులలో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతిలో నిన్ను కప్పేదను. ప్రియ సోదరి సోదరుడా, నిజంగా పక్షులు లేకపోతే పావురము ఒక భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు, భయంకరమైన గాలి వీస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? నిజంగా బండ సందుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది అక్కడది దాక్కుంటుంది. మోషే గారితో దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఆ బండ మీద నిలువు, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి. ప్రియ సోదరి సోదరా, ఈ దినాన నీవు నేను కూడా మనము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అనే సందులో, ఆ బండ సందులో మనము నిలవగలుగుతున్నామా? అందులోనే మనము ఉండగలుగుతున్నామా? ఆయన అంటున్నాడు, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతిలో నిన్ను కప్పేదను. ఆ బండ సందులో ఆయన మనకు ఆశ్రయ దుర్గము కదా. ఆయన యొక్క బండ సందుల్లో మనం నివసించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
అదే సంఖ్యాకాండంలో చూసుకున్నట్లయితే 20 అధ్యాయము 11 వచనంలో, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను. చూడండి, క్రీస్తు అనే బండను ఆయన కొట్టాడు, నీళ్లు సమృద్ధిగా జీవజలములు. సోదరా, ఈ దినాన్న నీవు నేను కూడా ఆ పేటు సందుల్లో మనం జీవించగలుగుతున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఆ యొక్క పావురానికి అవకాశం ఉన్నది. మనము పాపం చేయకుండా ఉండటం పవిత్రత కాదంట, పాపము ఉండగా ఆ పాపం చేయకుండా ఉండటమే పవిత్రత. పాపము ఉన్నది, అవకాశం ఉన్నది నీకు చేయటానికి, కానీ నువ్వు చేయలేదు, అది అసలు పవిత్రత. అవును కదా, ఎన్నిసార్లు అయినా సరే మనం చెప్పుకుంటాము, యోసేపు గారికి అవకాశం ఉన్నది, పాపం చేసినట్టు అవకాశం ఉన్నది, కానీ ఆయన చేయలేదు. మనం పాపం లేకుండా కాదు, పాపం ఉండగా అవకాశం వచ్చినా నువ్వు అది చేయకుండా ఉన్నావు చూసావా, అదే అసలైనటువంటి పవిత్రత. ఎప్పుడు వస్తుంది? ఇదిగో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క బండ సందుల్లో గనక మనము ప్రయాణించినట్లయితే, అందులో నివసించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో 3 అధ్యాయము 3 వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనందరం కూడానంట ఏ విధంగా క్రీస్తులో ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనందరం కూడా మృతి పొందాం, కానీ మన జీవము ఇదిగో దేవునిలో, ఆయనతోటి దాచబడి ఉన్నది. మనం ఆయన్ని ఆశ్రయించినట్లయితే, మనం ప్రభువారిని ఆశ్రయించేవారిగా మనం జీవించగలుగుతున్నామా? ప్రియ సంగమా, ఇదిగో నా పావురమా, బండ సందుల్లో ఎగురు నా పావురమా. పావురం అనగానే సంఘాన్ని సూచిస్తుంది. ఈ దినాన్న సంఘము బండ సందులలో ఎగురుతుందా, లేకపోతే విశాలమైనటువంటి మార్గంలో వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారా? కల్మషం లేకుండా నిష్కళాపటమైనటువంటి ఆ పావురం వలె గనక మనం ఉండినట్లయితే, అటువంటి సంఘము సార్వత్రిక సంఘములాగా మనం జీవించినట్లయితే, ఆ సంఘము ఆయన వచ్చే రెండవ రాకడలో ఎత్తబడే సంఘంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే కీర్తనల గ్రంథం 32:7 చూస్తే, నా దాగుచోటు నీవే. ఎందుకు? నువ్వు ఆ బండ సందులలో గనక నువ్వు ఎగిరినట్లయితే, క్రీస్తు అనే ఆ గాయాలు ఆ బండలలో మనం ఎగిరినట్లయితే, నా దాగుచోటు నీవే. నీకేదైనా ఒక శ్రమ వచ్చింది, ఒక ఇరుకు వచ్చింది, ఈ లోకాన్ని కాదు ఆశ్రయించటం, లోకం నుండి మనుషులు కాదు నువ్వు ఆశ్రయించటం, ఇదిగో ఆ బండ సందుల్లో కల్లా నువ్వు వెళ్ళిపోయినట్లయితే, నా దాగుచోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. సోదరా, అవును కదా, మనము ఆయన రెక్కల కిందకు మనం వెళ్ళిపోయినట్లయితే, మన దాగుచోటు ఆయనే కనుక. సాతాను నుండి మనం రక్షించుకోవాలంటే ఆ బండ సందుల్లో నువ్వు కనుక ఎగిరినట్లయితే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ పరమగీతంలోనే పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. చూడండి, ఎవరైనా ఒక పాట పాడినట్లయితే ఏమంటారు? పావురము పాడినట్లుగా పాడము అని అంటారా? లేదు, కోకిల అంటారు. పావురము యొక్క స్వరము ఎలాగుంటుంది? అది మనకి వినసంపుగా ఉండదు, కానీ బండ సందుల్లో ఎగిరేటువంటి ఆ పావురము ఎవరైతే కనుక దేవునిలో ఆయన యొక్క ఆ యొక్క గాయాల్లో ఎవరైతే కనుక ఉంటారో, ఆ గాయాల్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, అటువంటి వారి యొక్క స్వరము ఎంతో మాధుర్యం. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, సామెతల గ్రంథంలోనే 30 అధ్యాయము 26 చూస్తే ఆగూరు రాస్తున్నాడు. ఇక్కడ చిన్న కుందేళ్ళు, బలము లేని జీవులు
అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. పేటు సందులు. నీవి దినాన నువ్వెక్కడ బండని క్రీస్తు మీద నువ్వు నిలబడి ఉన్నావా? ఈ లోకంలో ప్రయాణించేంత వరకు కూడా ఆ పేటు సందుల్లోనే నువ్వు నివాసం ఏర్పాటు చేసుకున్నావా లేదా? ఆ బండ సందుల్లోనే నువ్వు ఎగురుతున్నావా? లేకపోతే ఇదిగో లోకం చక్కగా ఉందని ఈ లోకంలో నువ్వు తిరుగుతున్నావా? ఒక్కసారి మనలో మనం పరీక్షించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, బండ సందుల్లో ఎగురు నా పౌరమ. పేటు బీటలను మనం ఆశ్రయించాలి. ఎందుకంటే మన దాగుచోటు ఆయనే. కీర్తనలో 18:31 చూస్తే యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. అవును కదా, మన దేవుడే కదా మనకి ఆశ్రయదుర్గము. ఆయనే కదా మనం నమ్ముకున్న దేవుడు. ఆయన తప్ప మనకి ఇంకెవరున్నారు? మనం ఆయన్నే, ఆ పేటు సందుల్నే మనం ఆశ్రయించాలని దేవుని యొక్క వాక్యం చదివింది. అందుకే మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే మనకి ఆశ్రయము, మన కోట. ఎందుకనంటే నువ్వెప్పుడైతే ఆ బండ సందుల్లో నువ్వు ప్రయాణిస్తావో, ఆ బండ సందుల్లోనే నువ్వు ఎగురుతూ ఉంటావో. కొంతమందికి చూడండి, అనేకమంటే అవకాశాలు ఉంటాయి, కానీ వారు నిజంగా వెళ్ళరు. ఈ పావురానికి కూడా అవకాశం ఉన్నది, బయటికి వెళ్ళి చక్కగా ఎగరవచ్చు, కానీ ఆ బండ సందుల్లోనే ఎగురుతుంది. ఈ దినాన నీకు అవకాశం లేకపోయినా నేను ఎగిరిపోవాలి, ఈ లోకంలో తిరిగేయలే అని అనుకుంటున్నావేమో. ప్రియ సోదరి సోదరా, ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ బండ అయి ఉన్నాడు కదా. ఇదిగో ఆ బండ చీల్చబడింది, కొట్టబడింది. ఆ పేటు సందుల్లో కనుక నీవు నేను కూడా ప్రయాణించినట్లయితే, అందులో మనం ఎగిరినట్లయితే మనకి రక్షణ, మనకి ఆశ్రయము, మనకి కాపుదల. ఆ భాగ్యాన్ని మనం దక్కించుకోవాలంటే ఇదిగో నీ కొరకు నా కొరకైనా కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. ఇదిగో పేటు సందుల మాదిరిగా ఆయన యొక్క శరీరము ఏర్పడిపోయింది. ఆ గాయాల్లో కనుక నువ్వు ప్రయాణించినట్లయితే, నివసించినట్లయితే, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో బండ సందుల్లో ఎగురు నా పావురమా, నీ స్వరం ఎంతో మధురం అంటున్నాడు. ఈ దినాన ఈ లోకంలో మనం తిరుగుతున్నామేమో, ఈ లోకాశలకు మనము కోరుకుంటున్నామేమో, అట్టి రీతిగా కాకుండా బండ సందుల్లో మనం ఎగిరే విధంగా. ఎందుకంటే ఆ బండే క్రీస్తు కనుక మనం అక్కడ నిలిచి ఉండినట్లయితే మనకి నెమ్మది, శాంతి, సమాధానము, సంతోషము మనకు దొరుకుతుంది. లేకుండా మనం ఎగిరిపోవాలని చూసుకున్నట్లయితే లోకంలో మనం నశించిపోతాము. అట్టి రీతిగా కాకుండా ఆ పేటు సందుల్లో కుందేళ్ళు చూడండి, బలహీనమైనటువంటి జీవులు అవి పేటు సందుల్లో నివసిస్తాయి అంటున్నాడు. మరి మనం వాక్యాన్ని ఎరిగి మనం కూడా దేవునిలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే, పాపములో పడిపోయినట్లయితే, అటువంటి సంఘముగా నువ్వు ఉండినట్లయితే ఆ సంఘము ఎత్తబడదు. ప్రియ సోదరి సోదరా, ఇదిగో నా పావురమా, నా సంఘమా, ఇదిగో నీ యొక్క స్వరము ఎంతో మధురము. అంటే ఆ సంఘము ఎంత ముడత లేకుండా, మలినము లేకుండా, డాగు లేకుండా, పాపము లేకుండా, మాలిన్యము లేకుండా ఆయన ఎదుటి నిలబడినట్లయితే, ఆయన యొక్క రాకడలో ఇదిగో వధువు సంఘంగా మనం ఉండినట్లయితే ఆయనతో పాటు మనం కొనుగోబడతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, బండ సందుల్లో ఎగురు నా పావురమా. ఇదిగో తండ్రి, ఈ దినాన ప్రభా మేము బండ సందుల్లో ఎగిరేవారుగా ఉంటున్నామో, లేకపోతే బండ సందులు వద్దనుకుని విశాలంగా కావాలనుకుని ఈ లోకంలో మేము ఎగురుతున్నామేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పావురాన్ని చూసి ప్రభా మేము నేర్చుకుంటానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో దేవా, నీవు మా కొరకు గాయపరచబడిన తండ్రి, నీవు మా కొరకు కొట్టబడి ప్రభా, ఇదిగో తండ్రి, ఆ సందుల్లో మేము ప్రయాణం చేయటానికి, నివసించడానికి మాకు సహాయం దయచేయమని, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని
దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.